హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ 9 సండే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే శ్రీజ ఎలిమినేషన్ వెరీ 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 అన్ఫేర్ అని నాకు అనిపించింది. మీకేమనిపించింది? శ్రీజ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా అది కూడా కామెంట్ చేయండి. నాకైతే వెరీ అన్ఫేర్ అనిపించిందండి. బిగ్ బాస్ షో అంటే మన పీపుల్స్ షో. ప్రజలు చూస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ షో ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది అని అనుకుంటున్నానండి. బిగ్ బాస్ ప్రాసెస్ కానీ గేమ్స్ కానీ బిగ్ బాస్ అన్నీ చేసేవి మనం ఇష్టపడి చూస్తున్నాం కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ షో అని నేను అనుకుంటున్నాను. అసలు ప్రాసెస్ ఏంటండి? ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటి? ప్రజలు ఓటు వేయాలి, అప్పుడు అక్కడ ఉన్న కంటెస్టెంట్ ఒకరికొకరుగా బయటికి వచ్చి ఒకరు విన్ అవుతారు. అది కదా ప్రాసెస్. అసలు 6 వైల్డ్ కార్డ్స్ వెళ్ళారు. వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయండి? బయట చూసేసి వెళ్ళారు. ఎవరు విన్ అవుతారో తెలుసు, ఎవరితో ఎలా ఉండాలో తెలుసు. వాళ్ళు వచ్చి ఎలిమినేట్ చేయడం అంటే అండి అసలు బిగ్ బాస్ ఎలా ఒప్పుకున్నారు? బిగ్ బాస్ టీమ్ ఎలా ఒప్పుకుందో నాకైతే అసలు అన్ఫేర్ అనిపిస్తుంది. ప్రజల ఓటుకు విలువ లేదా? ఇంకా ఓటు ప్రాసెస్ పెట్టడం ఎందుకు? ఓటింగ్ చేయడం ఎందుకు అని మనం ప్రశ్నించాలి. శ్రీజకి న్యాయం చేయాలి. నాకు శ్రీజ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదు, కానీ శ్రీజ ఎలిమినేషన్ ఈజ్ వెరీ అన్ఫేర్ అని నాకు అనిపిస్తుంది. శ్రీజ ఫస్ట్ ఉన్న 2 వారాల్లో అసలు చాలా బ్యాడ్ అనిపించింది. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తుందని నేను కూడా అనుకున్నాను, కానీ ఇలా బయటకు వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మనకు కూడా చాలా అవమానం అండి. ఓట్ ప్రాసెస్ పెట్టకూడదు. ఓట్ ప్రాసెస్ పెట్టకుండా ఈ వారం మాకు నచ్చలను ఎలిమినేట్ చేస్తామని చెప్పేసుకొని ముందే ఓట్ ప్రాసెస్ పెట్టకూడదు. ఓటింగ్ చేయడం ఎందుకు? మనం బకరాలు అవ్వడం ఎందుకు? ఇంకా ప్రజల ఓటింగ్తో విలువ లేదా? మీకు రెస్పెక్ట్ లేదా అని నాకు అడగాలనిపిస్తుందండి. మీకు కూడా అలాగే అనిపిస్తుంది. కంపల్సరీ ఇదే కాదు, అన్ని సోషల్ మీడియాలో ఉన్న అన్ని వీడియోస్ బిగ్ బాస్ టీంకి వెళ్ళి చేరేదాకైతే ఓట్ చేస్తూనే ఉండండి. ప్రతి వీడియోకి రెస్పెక్ట్ చేయండి. శ్రీజకి న్యాయం కావాలి. రీఎంట్రీ కంపల్సరీ కావాలి. శ్రీజ రీఎంట్రీ రావాలి. రీఎంట్రీ తర్వాత ఎలా ఆడుతుందో తన ఆటను బట్టి ఓటింగ్ చేసి తను గెలిపించడమో ఓడించడమో పంపించడమో చెయ్యాలి. కానీ ఎవరో 6 వైల్డ్ కార్డ్స్ వాళ్ళన్ని బెనిఫిట్స్ పొంది ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేయడం అని నాకు అసలు అన్ఫేర్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేసి ఇంకొంచెం మందికి షేర్ చేయండి. మీరు కూడా మీ మనసులో కూడా మీకు కూడా ఇలా అనిపిస్తే, ప్రజల ఓటుకు విలువ లేదు అనిపిస్తే ఈ వీడియోకి మంచి లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.